లాస్ట్ వీడియోలో కంట్రోల్ కాంపోనెంట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈ రోజు కంట్రోల్ కాంపోనెంట్స్ ఎలా వర్క్ అవుతాయో చూపిస్తాను. వెల్కమ్ టు డే 44 ఆఫ్ మై ఫిక్స్డ్ డెవలపర్ జర్నీ. మనం కాంపోనెంట్స్ ని కంట్రోల్ చేయొచ్చు. అంటే మనం యూజర్ ఎంటర్ చేసిన డేటాని మన స్టేట్ లో స్టోర్ చేసి యూఐ మీద డిస్ప్లే చేయొచ్చు. ఇప్పుడు అది ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనం ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కంట్రోల్ కాంపోనెంట్ అనే కాంపోనెంట్ క్రియేట్ చేసుకున్నా అండ్ రియాక్ట్ ని యూ స్టేట్ ని ఇంపోర్ట్ చేసుకున్నా అండ్ ఇక్కడ 2 స్టేట్స్ క్రియేట్ చేసుకున్నా, నేమ్ కి అండ్ పాస్వర్డ్ కి అండ్ ఒక ఫంక్షన్ డిస్ప్లే డేటా. మనం ఎప్పుడైతే బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అయ్యి మన స్టేట్ లో ఉన్న డేటాని డిస్ప్లే చేస్తుంది. అండ్ ఇక్కడ రిటర్న్ లోపల 2 ఇన్పుట్ ట్యాగ్స్ తీసుకున్నా, ఒక నేమ్ కి ఒకటి పాస్వర్డ్ కి. అండ్ ఇప్పుడు ఇన్పుట్ టైప్ మనం టెక్స్ట్ పెట్టుకున్నాం అండ్ వాల్యూ ఈక్వల్ టు నేమ్ అంటే మనం ఎంటర్ చేసిన నేమ్ ని మన వాల్యూకి సెట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఆన్ చేంజ్ మనం ఎప్పుడైతే యూజర్ టైప్ చేస్తాడో ఆన్ చేంజ్ ట్రిగర్ అయ్యి ఒక ఈవెంట్ క్రియేట్ చేస్తుంది. సెట్ నేమ్ లోపల ఈ డాట్ టార్గెటెడ్ వాల్యూ అంటే ఈ అనేది ఆబ్జెక్ట్, మనకు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. అందులో మనకి వాల్యూ ఉంటుంది, మనం ఎంటర్ చేసే వాల్యూ. ఆ వాల్యూని మళ్ళీ మనం నేమ్ కి సెట్ చేస్తున్నాం. సేమ్ పాస్వర్డ్ కానీ అంతే, టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్, వాల్యూ ఈక్వల్ టు పాస్వర్డ్ అండ్ ఆన్ చేంజ్. పాస్వర్డ్ ఎప్పుడైతే మనం ఎంటర్ చేస్తామో అది మళ్ళీ మన పాస్వర్డ్ కి సెట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఒక బటన్ సబ్మిట్ అనే బటన్, ఎప్పుడైతే నేను సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తానో అన్క్లిక్ అనేది ట్రిగర్ అయ్యి డిస్ప్లే డేటాని కాల్ చేస్తుంది. కాల్ చేసినప్పుడు అలర్ట్ మనకి నేమ్ అండ్ పాస్వర్డ్ చూపిస్తుంది, అలర్ట్ మెసేజ్ లాగా చూపిస్తుంది. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. మనకైతే యూఐఏలో వచ్చింది. ఫస్ట్ ఫీల్డ్ వచ్చేసి నేమ్ అండ్ సెకండ్ ఫీల్డ్ వచ్చేసి పాస్వర్డ్. ఫస్ట్ నేమ్ ఎంటర్ చేద్దాం. నేను ఇక్కడ యువర్ ఎంటర్ చేసిన అండ్ ఇక్కడ నేను నేమ్ ఎప్పుడైతే ఎంటర్ చేస్తానో అదనేది వాల్యూ లోపల సెట్ అవుతుంది. ఫస్ట్ నేను ఎంటర్ చేసినప్పుడు ఇది మన నేమ్ లోపల సెట్ అవుతుంది. అండ్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా హలో కామా నేమ్, అంటే మన ఏ నేమ్ ఎంటర్ చేస్తే ఆ నేమ్ ఇందులో నేమ్ లో స్టోర్ అయ్యి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. యువరాజ్ అంటే ప్రతి లెటర్ అది ఆన్ చేంజ్ అవుతా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాస్వర్డ్. ఇప్పుడు సబ్మిట్ క్లిక్ చేద్దాం. మనం ఎప్పుడైతే సబ్మిట్ క్లిక్ చేసినామో మనకి నేమ్ అండ్ మన పాస్వర్డ్ వచ్చేసినాయి. మనం ఇన్పుట్ టైప్ చేసినప్పుడల్లా ఆన్ చేంజ్ ఈవెంట్ తోటి ఇందులో సెట్ చేస్తున్నాం, నేమ్ కి సెట్ చేస్తున్నాం అండ్ పాస్వర్డ్ సెట్ చేస్తున్నాం. దాని తర్వాత బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం, అల్లట్ నేమ్ కామా పాస్వర్డ్. ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తానో ఈ నేమ్ పాస్వర్డ్ లో ఉన్న డేటా మనకి డిస్ప్లే అవుతుంది. ఇలా నేను కాంపోనెంట్స్ తో వర్క్ చేశాను. నెక్స్ట్ వీడియోలో నేను రియాక్ట్ లో యూజర్ ఎఫెక్ట్ అంటే ఏంటి, నేను ఎలా అర్థం చేసుకున్నానో షేర్ చేస్తాను. దిస్ ఇస్ డే 44 ఆఫ్ మై జర్నీ. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. బాయ్.